హలో అండి, స్వీట్ హోమ్లో మన రుచులకు స్వాగతం. ముందుగా అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు అండి. ఈరోజు మీ అందరి ముందుకి ఒక చక్కటి వీడియోతో వచ్చేసాను. నేను ఒక మంచి వ్లాగ్ చేసి చూపించిపోతున్నాను. ఇది మా ఫాదరు, మా అమ్మగారు, మా నాన్నగారు, ఇది మా ఫ్యామిలీ అన్నమాట. మా నాన్నగారు చేసేవారు, కష్టపడ్డారు, దానికి తగ్గ ఫలితం ఎలా ఉంది నేను మీ అందరికీ ఈ వీడియో ద్వారా చూపించదలుచుకున్నానండి. ఇది ఎందుకు స్పెషల్గా పెడుతున్నానంటే నాకు మా ఫాదర్ మెమరీస్ అన్నీ నాకు ఎప్పటికీ కూడా గుర్తుండాలన్న ఇదిగా నేను ఈ వీడియోని నా ఛానల్లో అప్లోడ్ చేయదలుచుకున్నాను. అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇది ఇలా మా ఫాదర్తో నేను మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం తీయించుకున్న ఫొటోస్ అన్నీ కావాలని ఇందులో నేను షేర్ చేస్తున్నాను అనమాట. మా చిన్నన్నయ్య గారు వదిన, మా పెద్దన్నయ్య గారు వదిన, వీళ్ళు మా పిల్లలు, మా నాన్నగారు ఎంజాయ్మెంట్ అనమాట. అసలు ఇంకా మా నాన్నగారు విషయానికి వస్తే మా నాన్నగారు రైతు అండి. నేను ఒక రైతు ఫ్యామిలీ నుంచి వచ్చాను. వ్యవసాయం చేసుకునేవారు అనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది మా ఊరు ఏలూరు దగ్గర ఒక పల్లెటూరు. మా నాన్నగారి తోటలోకి వెళ్తున్నాము ఇప్పుడు. ఇదంతా నేషనల్ హైవే 65 అండి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇక్కడ మీరు చూడొచ్చు భోగాపురం అనమాట. మా నాన్నగారి వాళ్ళ ఊరు భోగాపురం. హనుమాన్ జంక్షన్కిను ఏలూరుకి మధ్యలో ఉంటుంది. ఇది హైవే, బైపాస్ రోడ్ అంటారు ఇది. అయితే ఇక్కడి నుంచి మా ఊరు అనేది ఒక 1.5 కిలోమీటర్ ఉంటుందండి. పొలం నుంచి ఇంటి 1.5 కిలోమీటర్ అనమాట. ఇది చుట్టుపక్కల మొత్తము ఎలాంటి పంట పొలాలు ఇవన్నీ మీకు వీడియో ద్వారా చూపిస్తున్నాను. ఇంకా మా నాన్నగారికి పొలం అంటే ఎంత ఇష్టం అంటే ఇంకా 24 అవర్స్ అక్కడే ఉండేవారనమాట. తోటకి వెళ్ళడం, ఇంటికి రావడం, మళ్ళీ ఇంటి దగ్గర పని చూసుకోవడం, మళ్ళీ తోటకి వెళ్ళడం. ఆయనకి ఇంకా 24 అవర్స్ తోట 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 ఆ తోట దగ్గరే ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉండేవారు. చూసారా పనసకాయ, ఇవి ఆయనంతటా ఆయన చేతులతో పెట్టిన చెట్లు అనమాట. మనం పెట్టిన చెట్లు కనుక మనకి పండ్లు కానీ పువ్వులు కానీ ఏమైనా వచ్చాయంటే ఎంతో సంతోషంగా ఉంటుంది కదా. ఇది బోర్ దగ్గర అనమాట. బోర్ ఇక్కడ ఉంటుంది చూసారా. ఇప్పటికి కూడా ఆయన ఈ ఏజ్కి కూడా 70+ అండి. అయినా కూడా ఆయన పార తీసుకుని పని చేస్తున్నారు. కాలువ అనమాట, వాటర్ వెళ్ళడం కోసం అని చెప్పి కాలువ ఒకవైపు నుంచి ఒకవైపుకి తీసి వేస్తున్నారు నీళ్లు వెళ్ళడం కోసం పొలానికి. ఇదంతా మా నాన్నగారు వాళ్ళ తోటలు. ఇవి పంపర పనస చెట్లు అండి. పంపర పనస మీరందరూ ఎప్పుడైనా చూసే ఉంటారు. ఇది ఆరెంజ్ ఫ్యామిలీకి సంబంధించింది. ఇది చెట్టు నిండా కాయలు ఉన్నాయి, చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. ఇది మ్యాంగో ట్రీ, మామిడి చెట్టు. ఇది 4-5 మామిడి చెట్లు ఉన్నాయి మా నాన్నగారు వాళ్ళ తోటలో. ఇవన్నీ బంగినపల్లి చెట్లు. ఇది మొత్తం మా నాన్నగారు వాళ్ళ తోట అండి. చూసారా మామిడికాయలు ఎన్ని కాస్తున్నాయో, చాలా కాస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ బంగినపల్లి కాయలు. ఇవన్నీ చిక్కం, ఒక పెద్ద గడకరకి చిక్కం కట్టి ఇవన్నీ కోసుకుని వస్తూ ఉంటారు ఇంటికి. నేను మా నాన్నగారు వాళ్ళ తోటలో మాకు బంగినపల్లి మామిడిపళ్ళు ఇంటి పండినాయి అనేది నేను వీడియోలో కూడా పెట్టానండి. లాస్ట్ టైము నాకు పంపించిన పార్సిల్ అవన్నీ కూడా పెట్టానమాట. ఇవన్నీ మా తోటలోవే. అప్పుడు వీడియోలో పెట్టినవన్నీ కూడా మా నాన్నగారు వాళ్ళ తోటలోవే అనమాట. ఇది కొబ్బరి తోట, కంప్లీట్ కొబ్బరి తోట మధ్యలో ఈ మామిడి చెట్లు వేశారు. ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు మామిడి చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి అనేది. చాలా కాసింది. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇంకా మామిడి చెట్లు 4-5 ఉన్నాయండి. ఇదంతా సపోటా తోట అనమాట. మామిడి చెట్లన్నీ ఒక పక్కకు ఉంటాయి. ఇది సపోటా తోట వేరేగా ఉంటుంది. ఇంకా మేము సపోటాలు కానీ మామిడి పళ్ళు కానీ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదండి. అన్నీ మాకు తోటలోనే దొరుకుతాయి కదా. మా నాన్నగారు వాళ్ళ తోటలో మేము వెళ్ళకపోయినా కూడా ఆయన, మేము ఇక్కడ ఉన్నప్పుడు కూడా మా ఊర్లో ఉన్నా కూడా ఆయన మాకు పార్సిల్ పంపిస్తూ ఉంటారు. ఇదంతా మా నాన్నగారి తోట. చుట్టూ కాంపౌండ్ లాగా ఉన్న కొబ్బరి చెట్లు మొత్తం చుట్టూ వేశారనమాట. ఇదంతా తోట చుట్టూ మీకు మొత్తం వీడియో అంతా చూపిస్తున్నాను. ఇదంతా మా నాన్నగారి కష్టానికి తగ్గ ప్రతిఫలం అండి.
ఆయన ఎంత కష్టపడతారంటే చాలా కష్టపడతారు. ఇప్పుడు కూలీలను పెట్టుకున్నా కూడా కూలీలతో పాటు ఆయన ఒక భాగంగా పొలంలో వర్క్ చేస్తారనమాట. ఇవన్నీ నారింజ చెట్లు, ఇవన్నీ నారింజ కాయలు, నిమ్మకాయలు. ఇది నిమ్మ తోట అండి, సపోటా తోట, ఒక పక్కన నిమ్మ తోట కూడా ఉంది. ఇవన్నీ నిమ్మకాయలు ఇంకా తయారవ్వలేదు, పచ్చిగా ఉన్నాయి. సరే, మా నాన్నగారి షర్టు మొత్తం తడిసిపోయింది చెమటతోటి. ఆయన చేసే వర్క్ అలా ఉంటుంది మరి. మేము ఈవినింగ్ టైం వెళ్ళాము, సన్సెట్ టైం అనమాట ఇది. ఎంత చక్కగా సన్సెట్ అనేది మనం చూడొచ్చు. ఇవి టేకు మొక్కలు. ఇలాంటి టేకు మొక్కలు కూడా చుట్టూ కాంపౌండ్లో చాలా ఉన్నాయండి. ఒక పక్క నుంచి చుట్టూ వేయించారు, చాలా సంవత్సరాలు అయింది వేయించి కూడాను. ఇది కొబ్బరి తోట. కొబ్బరి తోట మధ్యలోనే ఈ మొక్కలన్నీ ఉంటాయన్నమాట. కొబ్బరి తోట మధ్యలోనే నిమ్మ మొక్కలు అవన్నీ పెట్టించారు. కరివేపాకు చూసారా, మొత్తం పిచ్చి మొక్కల్లాగా మొలిచింది. మొత్తం కరివేపాకు చెట్లే అవన్నీ కింద మీరు చూసినట్లయితే. ఓళ్ళంత కరివేపాకు. మనం ఇక్కడ సిటీల్లో కరివేపాకు అని అంటే 10 రూపీస్కి 4-5 రబ్బలు కూడా ఇవ్వరు ఖచ్చితంగా. కానీ ఇక్కడ పిచ్చి మొక్కల్లాగా మొలిచిపోయినాయి. ఇది పనస చెట్టు అనమాట. పనస చెట్లు కూడా 4-5 చెట్లు ఉన్నాయండి, చాలా కాయలు కాస్తాయి. సరే, ఎంత చిటారు కొమ్మకు కూడా పనసకాయలు కాస్తున్నాయో. ఇంకా పనసకాయలు, పనస తొనలు, పనస గింజలు, ఈ పనసకాయ కొట్టడం అనేది కూడా నేను వీడియోలో పెట్టాను. పనసకాయ ఎట్లా కొట్టుకుంటాము ఏంటి అనేది, పనస గింజల కూర పెట్టాను నేను. పనస తొనలు ఎట్లా తీసాను ఏంటి అవన్నీ మా నాన్నగారు వాళ్ళ తోటలోవే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడాను. సరే, ఒక కింగ్ లాగా నుంచుని ఉన్నారు ఆయన తోటలో. కింగ్ లాగా కాదు, కింగే ఆయన. మా అందరికీ ఇన్స్పిరేషన్ అండి ఆయన చేసే హార్డ్ వర్క్ అనేది. అసలు ఇప్పట్లో ఎవరూ చేయరు. చెప్పులు లేకుండా కూడా వరి పొలంలో దిగి నీళ్లు కట్టగలిగేంత ఇదిగా కూడా ఉండేవారు ఆయన. అర్ధరాత్రి అని కాదు, ఈవినింగ్ కాదు, మిట్ట మధ్యాహ్నం కాదు, ఎప్పుడంటే అప్పుడు ఇంకా పొలం తోట ఆయనకి అవే వర్క్ ఉంటుందన్నమాట. ఇవన్నీ టేకు చెట్లు. ఇది ఒక వేరే రకం మామిడి అనమాట. చాలా రకాల మామిడి చెట్లు ఉన్నాయి. ఇది ఒక రకం మామిడి. బంగినపల్లి, పెద్ద రసము, చిన్న రసము, తూతాకాయలు, ఇలా రకరకాలు ఉంటాయి మామిడికాయల్లో. ఎన్ని రకాలైతేనో 4-5 రకాలు అయితే మా నాన్నగారు వాళ్ళ తోటలో ఉన్నాయండి మామిడి చెట్లు. ఇది తూతాకాయ. అసలు ఎంత లావు ఉందో చూసారా, చాలా లావు, చాలా పొడుగ్గా కనిపిస్తుంది ఇది. ఇక్కడ కూడా కరివేపు చెట్లు కింద చాలా ఉన్నాయి, బోళ్ళని కరివేపు చెట్లు. ఎవరైనా కావాలంటే కోసుకుని వెళ్తూనే ఉంటారు తోటలోకి వచ్చి. ఇంకా పనసకాయలన్నీ కూడా చాలా మటుకు కోసుకుని వెళ్తూనే ఉంటారు చాలామంది బయట వాళ్ళు. ఇది మా పిల్లలైతే వెళ్ళినప్పుడల్లా తోటలోకి కంపల్సరీ వెళ్ళి వస్తారు. బోరు దగ్గర నీళ్ళల్లో ఆడడం అంటే చాలా వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. అందుకనే ఎప్పుడు మా అమ్మగారు నాన్నగారు వాళ్ళ ఊరు వెళ్ళినా కూడా వీళ్ళ తోటలోకి వెళ్ళి హ్యాపీగా ఆడుకుంటారనమాట పిల్లలందరూ కూడాను. సరే, పంట కాలువ ఇది. ఇది మొత్తం చుట్టూ తోట. ఇది బైపాస్ రోడ్డు పక్కనే ఉంటుందండి, నేషనల్ హైవే పక్కనే ఉంటుంది. ఇవి మొత్తం సపోటా తోట అనమాట, సపోటా చెట్లు ఇవి. ఇంకా చాలా వేప చెట్లు. బోరు దగ్గర అయితే 4-5 వేప చెట్లు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద వేప చెట్లు. మంచి చక్కని గాలి, ప్రకృతి ఆనందకరంగా ఉంటుంది. అసలు అక్కడ మా నాన్నగారు వాళ్ళ తోటలోకి వెళ్తే అసలు రాబుద్ది కాదు, అంత చల్లటి వాతావరణము.
అంత బాగుంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. పిల్లలు ఎవరైనా సరే ఇంకా వెళ్ళారంటే మనం రమ్మన్నా కూడా రారు, అక్కడ ఏదో ఒకటి ఆట ఆడుకుంటూనే ఉంటారు. ఇదంతా నిమ్మ చెట్లు, కింద కొబ్బరి తోట, మధ్యలో నిమ్మ చెట్లు అనమాట. ఇదంతా పెద్ద కొబ్బరి తోట. ఈ చెట్లన్నీ ఇంత పెద్దగా అయ్యి ఇంత మనకి కాపు కాస్తున్నాయి, ఇంత చక్కగా మనకి పండ్లను ఇస్తున్నాయి అని అంటే అదంతా మా నాన్నగారి కష్టార్జితమేనండి. మనం మామూలుగా కుండీల్లో పెట్టుకున్న మొక్క ఏదైనా పువ్వు కానీ చిన్న కాయ కానీ కాస్తే మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది కదా. మరి అలాంటిది ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడితే ఇప్పటికి ఇవి ఇంతలా వచ్చాయంటారు, ఇంత ఎదిగాయంటారు. అందుకని నాకు చాలా సంతోషం వేసి మా నాన్నగారి కష్టాన్ని ఇంకా నాకు ఆనందంగా ఆయన్ని ఇది పంచుకోవాలి, నా వీడియోలో పెట్టుకోవాలి అని చెప్పి నేను ఇదంతా వీడియో తీయడం జరిగిందనమాట. మా నాన్నగారికి కూడా చాలా ఇష్టము వీడియో తీ పాపాయి మన తోట అంతనే ఒకసారి వీడియో తీయి అని చెప్పారు నాకు. సరే అని చెప్పి నేను వీడియో తీశాను. ఇవన్నీ నిమ్మ మొక్కలు, నిమ్మకాయలు చూస్తున్నారు కదా మీరు. మేమైతే కొబ్బరి బొండాలు దింపేటప్పుడు వాళ్ళు కోసుకుని వెళ్ళే వాళ్ళు వస్తారు కదా, అప్పుడు డైరెక్ట్గా స్ట్రా కానీ ఒక గ్లాస్ కానీ ఏమీ తీసుకునే వాళ్ళం కాదు. కొబ్బరి బొండం అలా కొట్టించుకొని డైరెక్ట్గా బొండానికి ఇట్లా పైకి ఎత్తుకుని తాగేవాళ్ళము. మాకు చిన్నప్పటి నుంచి కూడా అట్లానే అలవాటు ఉండేదన్నమాట. ఇప్పుడు స్ట్రాలు గ్లాసులో పోసుకుని తాగడము, మనం కొబ్బరి బొండం కొనుక్కుంటే అట్లా చేస్తాం కదా. కానీ తోటలో ఉండేసరికి మనకు అలాంటి ఫీలింగ్ అనేది రాదు. ఇంకా ఎన్ని బొండాలు కొట్టిస్తూనే ఉండేవాళ్ళు వాళ్ళు దింపడానికి వచ్చిన కూలీలు, మేము అట్లా తాగుతూనే ఉండేవాళ్ళం. అంత ఎంజాయ్ చేసేవాళ్ళం. మా చైల్డ్హుడ్ అంతా కూడా ఈ తోట దగ్గర ఎంజాయ్ చేసాము. ఇంకా ఏ పిక్నిక్స్ ఉన్నా కూడా 10th క్లాసుల దగ్గర నుంచి కూడా డిగ్రీ పీజీలు అయ్యే వరకు కూడా ఫ్రెండ్స్ అందరూ ఇప్పటికీ కూడా గార్డెన్ పార్టీస్కి మా నాన్నగారు వాళ్ళ తోటలోకే వస్తూ ఉంటారు. ఇంకా అవుటర్స్ కూడా వస్తూ ఉంటారు పర్మిషన్ తీసుకొని, మేము తోటలోకి మేము గార్డెన్ పార్టీకి వస్తామండి అని. కార్తీక మాసం వచ్చిందంటే చాలు బోల్డని గార్డెన్ పార్టీస్ అవుతూ ఉంటాయి మా నాన్నగారు వాళ్ళ తోటలో. ఇంకా మా నాన్నగారు వాళ్ళు కూడా ప్రతి సంవత్సరము గార్డెన్ పార్టీ పెట్టేవాళ్ళు. రిలేటివ్స్ అందరినీ పిలిచేవాళ్ళము ప్రతి సంవత్సరము. ఒక 4-5 years నుంచి ఇంకా అందరము దూరంగా వెళ్ళిపోవడంతో మ్యారేజెస్ అయ్యి గార్డెన్ పార్టీస్ అరేంజ్ చేసుకోలేకపోతున్నాము. 4-5 years బ్యాక్ కూడా ఒకసారి గార్డెన్ పార్టీ అందరినీ మా రిలేటివ్స్ అందరినీ పిలుచుకొని చేసుకున్నాం అనమాట. అంత పెద్ద తోట, ఇంకా దీనికి ఇంత మంచి సెంటర్లో ఉండడంతో అందరూ కూడా గార్డెన్ పార్టీస్కి రావడానికి ఇష్టపడతారు. చూసారా ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో, చూడంగానే కోసుకోవాలనిపిస్తుంది కదండి. నేనైతే నిమ్మకాయలు అసలు ఆల్మోస్ట్ ఎక్కువ కొనను. ఎప్పుడు ఊరు వెళ్ళినా కూడా అవి తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకుంటే నాకు 20 to 30 days వస్తాయి, 1 month ఆల్మోస్ట్ వస్తాయి అన్నమాట. ఇదంతా మా నాన్నగారు చుట్టుపక్కల పొలాలు, వాళ్ళు కూలీలతోటి పని చేయించుకుంటున్నారు. మనకి ఇలా సరదాగా చుట్టుపక్కల పల్లెటూర్లలో ఈ పొలాలు తోటలు అన్నీ చూస్తే మంచి ఆనందం ఆహ్లాదంగా ఉంటుంది కదండి. ఇవన్నీ చూసారా పనసకాయలు ఎంత కింద వరకు ఉన్నాయో. ఇది ఈ ఫాదర్స్ డే రోజున నేను కావాలని ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మా నాన్నగారు కేక్ కట్ చేస్తున్నారు. మా చిన్నయ్య గారు ఈరోజు ఫాదర్స్ డే అని చెప్పేసి కేక్ తీసుకొని వచ్చి కట్ చేయించారు. అది మీ అందరూ కూడా మీ ఫాదర్ తోటి, మా ఫాదర్స్ డే అని కాదు, మదర్స్ డే అని కాదు, మీ ఫ్యామిలీ అందరితోటి ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.